అక్కడే చెప్పాలా మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. దాన్ని ఏమంటారు? నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటావు దాన్ని? మీకు అక్కడే చెప్పాలా మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. ఆయన నీ భావన ఆయన భావన కాదు కావాల్సింది, ప్రజల భావన, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల భావన. నేను ఎగతాళి చేయడం లేదు. విల్ రెస్పెక్ట్ పీపుల్. మీరు పేపర్లో రాసినా వాస్తవం ఉంటే నేను వింటాను, ఇష్ట ప్రకారం రాస్తే నేను వినకపోవచ్చు, చదవకపోవచ్చు. అదే సమయంలో నేను నీ మీద బురద జల్లేస్తాను, గుడ్డగాల్చి ముఖానేస్తా, కడుక్కొని వెవ్వరిడంటే కుదరదు. ఐ హ్యావ్ టు సే వెరీ ఎంఫటిక్లీ, డ్యామేజ్ చేస్తాను, ఇదే మరి చేస్తాను అంటే కుదరదు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీ డెమోక్రసీలో ఎందుకంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను, నాకు ఓట్లు వేసారంటే ఎట్ అవుతుందండి? బీ క్లియర్. ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక ప్రెసిడెంట్ని, లేకుంటే ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకునేది ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేసినప్పుడు వస్తారు. 1/10 ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు. మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా, ఎప్పటి నుంచో ఉంటే సాంప్రదాయాలు ఇవన్నీ. ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. కడాన మీరు పేపర్లు, ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి, టీవీలు. 5 సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా? టీవీలు రానిచ్చారా? మీరు విలువల గురించి మాట్లాడడం ఏంటి? విల్ మెయింటైన్ దట్ వాల్యూస్, బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్. మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో. నేను అందుకే ఆ మాట చెప్పాక వాళ్ళు పడుతున్నారు కాబట్టి నాకు ఎందుకని నేను చెప్పలా. కాదు, అలాంటి వాళ్ళు విలువలు మాట్లాడడం ఎందుకంటున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.